కోడలికి బుద్ధి చెప్పి అత్తేటో పోయినట్టు బీఆర్ఎస్ ను కుటుంబ పార్టీ అని తిట్టిపోసి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ చేస్తున్నదేంది, వాళ్ళ కుటుంబానికి పార్టీకి సంబంధం ఏంది, నడిమిట్లా వాళ్ళ బోడి పెత్తనమేంది అని సీనియర్లు శిటశిటమంటురట. అరే అంత ప్రజాబలంతో గెలిచిన కేసీఆర్ ఇంటోళ్ళనే కుటుంబ పార్టీ అని తిట్టినవు, మరి ఈయన గారి అన్నదమ్ములు ఏమన్నా ఎలక్షన్లలో పోటీ చేసి గెలిచిండ్రా? పార్టీలు ఉన్నారా? వార్డు మెంబర్ కూడా కాదు. అసొంటోళ్ళు ప్రభుత్వంలో పెత్తనం చేసుడేంది, ఆఫీసర్లను సంకల పెట్టుకొని కమాండ్లు ఇచ్చుడేందని గరమైతుండ్రట. కొడంగల్లా రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి పెత్తనం ఏంది, సర్కారు వ్యవహారాల తలదూర్సుడేందని గుర్రుమంటుర్రట. ఊకుంటే ఉత్తోలం అనుకుంటుర్రు. ఇక ఉపేక్షించేది లేదని గరమైపోయి అధిష్టానికి ఫిర్యాదు ఇచ్చేతందుకు సిద్ధమైనరన్న టాకిన వాడుతున్నది. రేవంత్ అండ్ ఫ్యామిలీ పార్టీని పవర్ ను సొంతానికి ఎట్లా వాడుకున్నదంతా హైకమాండ్ కు పూసగుచ్చినట్టు చెప్పి అలా కడుపుల భారం దించుకునే తందుకు చూస్తుండ్రట. సీనియర్లు గుస్సా అవుతుండ్రని కాకుండా నిజంగా కూడా ఈ నడుమ సీఎం సోదరుడు తిరుపతి అన్నదే హవా కనబడుతుంది. షాడో సీఎంగా వ్యవహారాలు నడిపిస్తుండని మంత్రులే నెత్తికొట్టుకుంటారట. మరి చూడాలి ఏమైతుందో.